సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు సింపుల్గా పేజెస్ని విజిట్ చేసి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్రీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అది కూడా మనకు మినిమం విత్డ్రా జస్ట్ 10 రూపీస్ మాత్రమే అయితే ఉంది. సో పేమెంట్ వచ్చేసి 100% అయితే వస్తుంది. సో అన్లిమిటెడ్ ట్రిక్ కూడా చెప్తున్నా, మనకు ఎలాంటి ఓటీపీ కానీ ఎలాంటి కేవైసీ అయితే చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అన్లిమిటెడ్ ఈమెయిల్స్ ఉంటే చాలా మనకు అన్లిమిటెడ్గా సో మనీ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి అప్లికేషన్ ఎలా వర్క్ చేయాలి దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో మీకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ అయితే రావచ్చు. సో దాన్ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. సో ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పే అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. జీమో అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా వెబ్సైట్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు అంటే డైరెక్ట్గా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సింపుల్గా ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే అడుగుతుంది, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది, అండ్ నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, అండ్ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు రెఫర్ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే రెఫర్ కోడ్ అయితే అప్లై చేయండి. సో మీకు అప్పుడైనా మీకు కొంత ఇన్కమ్ అయితే వచ్చేసింది. సో మస్ట్ అండ్ షుడ్గా రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. రెఫర్ కోడ్ వన్స్ ఇక్కడ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేయండి. తర్వాత క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి అర్నింగ్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని టాస్క్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు కొన్ని స్టార్ట్ టాస్క్ అని, పెండింగ్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకు అప్ టు 10 రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ స్టార్ట్ టాస్క్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్ట్ టాస్క్ అప్ టు 10 రూపీస్, గో బ్యాక్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఇక్కడ మనకు స్టార్ట్ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా సో క్రోమ్ బ్రౌజర్కి అయితే సెలెక్ట్ అయితే అవుతుంది, అంటే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ టాస్క్ షురూ కరో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కొన్ని బ్యానర్ అంటే సో రిలేటెడ్ యాడ్స్ అని కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఏవైనా ఆప్షన్స్ అయితే కనిపినాయి, దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ మనకు డైరెక్ట్గా జూమో యాప్లోకి అయితే వచ్చేయండి. జూమో యాప్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు హోమ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మనీ అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 6.3 రూపీస్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో టాస్క్ అయితే సో కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. సింపుల్గా ఇక్కడ స్టార్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేసిన. వన్స్ ఇక్కడ స్టార్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు ఇక్కడ స్టార్ట్ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేసిన, మళ్ళీ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టాస్క్ స్టార్ట్ అయితే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన. సో వన్స్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ బ్యానర్స్ పైన అయితే క్లిక్ చేసినా మనం డైరెక్ట్గా మనకు ఇలాంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ యాప్లో అయితే వచ్చేసాం. సో వన్స్ ఇక్కడ యాప్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. హోమ్ పేజ్లో వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 6.3 ఉండేది 7.3కి అయితే వచ్చేసింది. సో ఇలా టాస్క్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకో టాస్క్ పైన అయితే క్లిక్ చేసిన, స్టార్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేసిన. సో వన్స్ ఇక్కడ స్టార్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేసిన. వన్స్ ఇక్కడ రీడైరెక్ట్ అయితే అవుతుంది మనకు. సో రీడైరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ ఇక్కడ ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత రిలేటెడ్ టాపిక్స్ అని కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో అందులో వచ్చి ఏదో ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్యాబ్స్లో వచ్చేసిన తర్వాత మళ్ళీ జూమో యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ బటన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో 7.3 ఉండేది ఇక్కడ 9 రూపీస్ అయితే వచ్చేసింది. సో ఇలా మీరు టోటల్గా 20 రూపీస్ అయితే అర్నింగ్ చేయండి. అందులో వచ్చేసి మనం 10 రూపీస్ మాత్రం విత్డ్రా అయితే చేసుకోగలం. సో ఇక్కడ టోటల్గా 20 రూపీస్ అయితే అర్నింగ్ అయితే చేసి చూపిస్తాను.
సో ఇక్కడ చూసి ఇక్కడ 20 రూపీస్ అయితే అర్నింగ్ అయితే చేసేసాను. వన్స్ ఇక్కడ 20 రూపీస్ అయితే అర్నింగ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ విత్డ్రా అని అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని మైల్ స్టోన్స్ అయితే ఉంటాయి. సో ఒక ఫస్ట్ మైల్ స్టోన్ వచ్చేసి మనకు 10 రూపీస్ అయితే అన్లాక్ అయితే అయింది. సెకండ్ మైల్ స్టోన్ వచ్చేసి 100 రూపీస్ అండ్ థర్డ్ మైల్ స్టోన్ వచ్చేసి 500 రూపీస్. ఇలా మనకు ఇంక్రీజ్ అయితే అవుతూనే ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ మైల్ అంటే ఒక్కొక్క మైల్ స్టోన్లో మనం విత్డ్రా చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈరోజు 10 రూపీస్ అయితే విత్డ్రా చేసుకున్నాం. ఇంకోసారి 10 రూపీస్ విత్డ్రా చేసుకోవాలంటే సో ఆఫ్టర్ 30 అవర్స్ తర్వాత అంటే ఆఫ్టర్ 30 డేస్ తర్వాత అంటే 30 డేస్కి ఒకసారి మనం ఒక మైల్ స్టోన్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో కావాలంటే మీరు సెకండ్ రోజు అంటే నెక్స్ట్ డే మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఆ సెకండ్ మైల్ స్టోన్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అదే మనకు 10 రూపీస్ విత్డ్రా చేసిన తర్వాత సో ఇంకోసారి 10 రూపీస్ విత్డ్రా చేయాలంటే సో 1 మంత్ అయితే ఆగాలి. సో ఇలా మనకు మైల్ స్టోన్ వచ్చేసి ఒక మైల్ స్టోన్ అదే రిపీట్గా విత్డ్రా చేయాలంటే 30 డేస్ అయితే విత్డ్రా అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ విత్డ్రాల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యువర్ కేవైసీ నాట్ డన్ అయితే వస్తుంది. సో ఇక్కడ కేవైసీ అయితే చేసేద్దాం. సింపుల్గా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేసి పేమెంట్ కేవైసీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా ఇక్కడ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసాం. సో వన్స్ ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేటీఎం మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ పేటీఎం మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ పేటీఎం సో యూపీఐ అయితే ఎంటర్ చేసుకొని చెప్తుంది. సో మీరు ఇందులో వచ్చేసి మీరు ఏదైనా యూపీఐ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో మనకు వ్యాలెట్లోకి అయితే పేటీఎం వ్యాలెట్కి అయితే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సింపుల్గా ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మన యొక్క కేవైసీ ఇక్కడ అకౌంట్ క్రియేట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ పైన అయితే వెళ్దాం. 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ పైన పేమెంట్ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో పేమెంట్ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ మైల్ స్టోన్ ఏదైతే ఉందో సో దీన్ని అయితే విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేశాను. అండ్ వన్స్ ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. సో ఇందులో వచ్చేసి మీరు విత్డ్రా అంటే 10 రూపీస్ విత్డ్రా చేయాలంటే కంపల్సరీగా మీ వ్యాలెట్లో 20 రూపీస్ అయితే ఉండాలి. సో అప్పుడే మీకు విత్డ్రా అయితే అవుతుంది. సో సింపుల్గా 10 రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు పేమెంట్ విత్డ్రాల్ అయితే సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ మైల్ స్టోన్ ఏదైతే 10 రూపీస్ ఉందో సో ఇక్కడ అన్లాక్ చేయాలంటే మనకు 30 డేస్ అయితే కావాలి. సో మీరు కావాలంటే సెకండ్ మైల్ స్టోన్ ఏదైతే 100 రూపీస్ ఉందో సో దాన్ని డైరెక్ట్గా మీరు అర్నింగ్ చేసుకున్న తర్వాత సో విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు విత్డ్రా ప్రాసెస్ గురించి ఇది. అండ్ నెక్స్ట్ రెఫర్ ప్రోగ్రామ్ గురించి అయితే తెలుసుకుందాం. సింపుల్గా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ రెఫరల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే సో రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో అందులో నుంచి మీకు వాళ్ళు వర్క్ చేస్తుంటే సో మీకు ఎంతో కొంత కమిషన్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. సో ఇలా మనకు రెఫర్ ప్రోగ్రామ్ కానివ్వండి అండ్ నెక్స్ట్ మనకు ఇందులో వచ్చేసి ఎలా విత్డ్రా చేయాలని టోటల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి అర్థం కలకుంటే మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యాలెట్లో అయితే వచ్చేయండి. వ్యాలెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ టీమ్ కమిషన్ అయితే ఉంటుంది. సోషల్ అర్నింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు అర్నింగ్స్ కానీ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇక్కడ మనకు సో పేమెంట్ వచ్చేసి వితిన్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్ అయితే మనకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది అని చెప్తున్నారు. బట్ ఏంటంటే మనకు వితిన్ 1 డేలో మనకు పేమెంట్ అయితే 100% అయితే వచ్చేసింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకి ఇంకా పేమెంట్ అయితే రాలేదు. సో మీకు 100% పేమెంట్ అయితే వచ్చేసింది. అది వచ్చేసి మీకు వితిన్ 1 డేలో అయితే పేమెంట్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకు గ్యారెంటీగా అయితే చెప్పొచ్చు. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా 100% అయితే ట్రై చేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం